విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచూ ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృప వార్త మార్కు సువార్తమానము 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఈ వాక్య భాగం యొక్క నేపథ్యాన్ని మనం చూస్తే, ఒక తండ్రికి తన కుమారుడు దయ్యము చేత పట్టబడినప్పుడు, ఆ దయ్యపు శక్తి చేత పట్టబడిన ఆ వ్యక్తి నేలలోనూ నిప్పుల్లోనూ పడిపోతూ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు యేసు యొక్క శిష్యుల యొద్దకు ఆ బిడ్డను తీసుకుని వచ్చాడు ఆ తండ్రి. అయితే యేసు యొక్క శిష్యుల వలన ఆ అద్భుతం జరగనందువలన యేసు యొద్దకు వచ్చి, అయ్యా నీ వలనైతే నా బిడ్డను బాగు చేయమన్నప్పుడు ప్రభు ఆ బిడ్డను సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి బాగు చేసినట్లుగా శిష్యులు అడుగుతున్నారు. అయ్యా నీవైతే ఇంత అద్భుతం చేసావు, కానీ మేమెందుకు చేయలేకపోయాం అని అడిగినప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్న మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు. దేవుని ప్రియులారా, ఈరోజున ఒక శ్రేష్టమైన మాటను ప్రభు మనకు తెలియచేయుచున్నాడు. ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క బలం అతీతమైనది. ఆ బలం, ఆ శక్తి, ఆ జ్ఞానము చేతే సమస్తమును ఆయన కలుగు చేశాడు. అయితే మనము ఆయన యందు సంపూర్ణమైన నమ్మికుంచాలి. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా అనేక మంది కొన్ని రుజువులను బట్టి ఆయన యందు నమ్మికుంచారు. తోమా అయితే ఆయన గాయములు వేలు పెడితే తప్ప నేను నమ్మను అంటున్నాడు. మరి కొందరైతే సూచక్రియలు, అద్భుత కార్యములు అడుగుతున్నారు. ప్రియులరా, ఈ కాలంలో ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న మనం రుజువులను బట్టో అద్భుతములను బట్టో ఆయన యందు మనం నమ్మిక ఉంచకూడదు. కానీ నిశ్చయముగా ఆయన ఉన్నాడని అంతరంగంలో అపరిమితమైన విశ్వాసం కలిగి ఆయన యందు మనం నమ్మకం కలిగి ఉంటే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు దయచేస్తాడు. యేసుక్రీస్తు ఇలాగ అన్నాడు కదా, నీవైతే తోమా నన్ను చూసి నమ్ముతున్నావు, కానీ చూడక నమ్మువారు ధన్యులు అంటున్నాడు. కాబట్టి మనం చూడలేదు యేసయ్యని, ఎప్పుడూ ఆయనను గురించిన అవగాహన కూడా లేదు, కానీ మనం ఆయన నమ్ముతున్నాం. కాబట్టి ఈ నమ్మకం సిగ్గుపరచబడక మన జీవితంలో అనేకమైన కార్యముల్ని సాధ్యం చేయుచున్నది. ప్రియులరా, దేవుని యందు మనం నమ్మిక కలిగి ఉంటే మన జీవితంలో ఆ నమ్మకం ఎట్టి కార్యాలు చేస్తుందో ఒక 5 విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, రోమపత్రికలో పౌలు గారు ఇలాగంటున్నాడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనము నోటితో ఒప్పుకొని మన హృదయమునందు మనం విశ్వసించి నమ్మితే గనక ఆ నమ్మకం మనల్ని ప్రతి పాపం నుండి విడిపించి యేసు రక్తం ద్వారా మన పాపములు కడగబడి మనము పరిశుద్ధులుగా మార్చబడి రక్షించబడుటకు సహాయపడుతుంది అంటున్నాడు. అంత మాత్రమే కాక అదే యేసుక్రీస్తునందు మనం నమ్మికుంచడం వలన అంతకుముందు నీతిమంతులు కాని మనం ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడుతున్నాం. భక్తుడైన దావీదు అంటాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, కానీ ఇప్పుడు యేసునందు నమ్మికుంచడం వలన మనం తప్పక నీతిమంతులుగా మార్చబడి మన యందు నీతి ముద్రగా అనుగ్రహించబడుతుంది. ఈ 2 ఆశీర్వాదములు కేవలం మన ప్రభునందు నమ్మిక ఉంచడం వలన జరుగుతుంది. అంత మాత్రమే కాదు, 3వ విషయం, భక్తుడైన యోహాను ఏమంటారో తెలుసా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నిజమైన దేవుడిని ఎవరైతే నమ్ముతారో వారే కదా లోకమును జయించిన వారు అంటున్నారు. లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకమంతా సాతాను అధికారం కింద ఉన్నది. అయితే ఎవరైతే యేసుక్రీస్తు కుమారుడై ఉన్నాడని, దేవుని కుమారుడని, ఆయన శక్తి కలిగిన వాడని నమ్ముతారో వారు లోకములో ఉన్న వాటిని, లోకం పైన అధికారి అయిన వాడిని కూడా జయించిన జయవీరులుగా మార్చబడతారు. ఇది కూడా కేవలం దేవుని యందు నమ్మికుంచడం వలన మాత్రమే. ఇంకొక విషయం చెప్పనా, యేసుక్రీస్తు యొద్దకు 2 గుడ్డివారు వచ్చి, ప్రభువా మాకు చూపు దయచేయమన్నప్పుడు ప్రభు ఇలాగంటున్నాడు, మీరు నేను దీన్ని చేయుచున్నానని మీరు నమ్ముతున్నారా అన్నప్పుడు వారు నమ్ముతున్నాం ప్రభు అన్నారు. వెనువెంటనే దేవుడు వారి కన్నులు ముట్టి బాగు చేసినప్పుడు వారు స్పష్టంగా యేసును చూడటం ప్రారంభించాడు. ప్రియులారా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా, మునుపు దృష్టి లేనివారు, మునుపు దర్శనం లేనివారు, మునుపు క్రీస్తును చూడలేనివారు కేవలం వారి నమ్మకమును బట్టే క్రీస్తును చూసేవారిగా, నవనూతనమైన దర్శనం పొందేవారిగా కనపడ్డారు. 4వదిగా, మనం మహిమను గురించిన దర్శనం, పరలోకమును గురించిన దర్శనం, యేసుక్రీస్తును గురించిన పరిపూర్ణ దర్శనం ఎప్పుడు మనకు కలుగుతుందంటే మనము ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు. 5వ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీ పత్రికలో పౌలు గారు ఇలాగంటున్నాడు, ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చే వారికి ఆయన ఫలము దయచేవాడని మనము నమ్మవలను కదా అంటున్నాడు. ప్రియులారా, ఆయన ఉన్నాడని మనం నమ్మాలి. ఆయన యొద్దకు వచ్చే ప్రతి వారికి ఆయన ఫలము దయచేస్తున్నాడని నమ్మాలి. అవును, ఆయన యొద్దకు వచ్చే వారికి ఏమాత్రం ఆయన త్రోసివేక ఫలముని ఇస్తున్నాడు. కొందరికి రోగం నుండి స్వస్థతని, మరికొందరికి ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుండి ఊరటని, మరికొంతమందికి ఆత్మవరములని, మరికొందరు మందికి ప్రార్థనాత్మని, మరికొందరికి కృపావరములను, మరికొందరికి ఆత్మ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఫలములను దేవుడు ఇస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నీవు ఆయన నమ్మితే
నీకు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, నీ పిల్లల చదువుల విషయంలో, జ్ఞాన విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో, ఏ విషయంలోనైనా తప్పనిసరిగా నీకు ఫలమునిస్తాడు. కేవలం మనం ఆయన నమ్ముట వలనే. కాబట్టి నీవు క్రీస్తునందు నమ్మకమును వృద్ధి చేసుకుని ఆయన యందు అపరిమితమైన విశ్వాసమును పొందుకొని ఇటు ఆశీర్వాదములన్నీ మీరు నేను సమృద్ధిగా పొందుకుందాముగాక. ఆమేన్.